సమూయేలు రెండవ గ్రంథం 22వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. సమూయేలు రెండవ గ్రంథం 22వ అధ్యాయంలో దావీదు గీతవాక్యములు మనం చూస్తున్నాం. ఇందులో దావీదు గారు ప్రభువుని గురించి ఇలా చెప్పాడు. 4వ వచనం, ఆయన కీర్తనీయుడు అని చెప్పి. కీర్తనీయుడు అంటే అర్థం ఏంటంటే ఆయనను గూర్చి మనం కీర్తిస్తాం. నా కీర్తన అంతా కూడా ఆయనను గూర్చే. నా కీర్తన అంతా కూడా ఆయనను గూర్చే. రెండవది వచనం 50 చూడండి. కీర్తనాకారుడు ఆయన ఎవరంటే, అన్యజనులో నేను నిన్ను ఘనపరిచెదను, నీ నామ కీర్తన గానము చేతును అన్నాడు. ఈ మాట చెప్పింది ఎవరంటే దావీదే, కానీ వాస్తవంగా ఈ మాట చెప్పింది యేసు ప్రభు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం వచనం 12. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 12 వచ్చి, ఆయనే కీర్తనీయుడు, ఆయనే కీర్తనకారుడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం వచనం 12, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సంఘము మధ్య నీ కీర్తిని గానము చేతును అని. ఈ మాట అనింది ఎవరు? యేసు ప్రభువే. ఎందుకంటే నా సహోదరులు అని పిలుచుటకు ఆయన సిగ్గుపడలేదు. నా సహోదరులు అని పిలుచుటకు ఆయన సిగ్గుపడలేదు అని ఎవరి గురించి రాయబడింది? యేసు ప్రభు గురించి రాయబడింది. అన్న, ఎంతమంది మిమ్మల్ని రిక్వెస్ట్ చేశారా వీడియోలో ఆన్ చేసుకునే వాళ్ళు? ఎంతమంది? మరి మీరు గమనించట్లేదా? కీర్తనీయుడు, 2 కీర్తనాకారుడు. గమనించండి, యేసు ప్రభు ఎవరంటే కీర్తనీయుడు. ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను అని వ్రాయబడింది. ఇట్లనెను అనేది కూడా వాస్తవంగా ఇట్లు పాడెను అని రాయాల. ఎందుకంటే కీర్తనల గ్రంథం కదండి, కీర్తనల గ్రంథం. కొంతమంది కీర్తనలను ఏమంటారంటే 1వ అధ్యాయం అంటారు. అధ్యాయం అనకూడదు. కీర్తన, 1వ కీర్తన, 2వ కీర్తన, 3వ కీర్తన అనాలి. తర్వాత కొన్నిసార్లు వచనాలు అంటాం, పర్లేదు. కానీ కీర్తనల గ్రంథము 2వ కీర్తన 3వ చరణము అనాలి. అలాగ మనం అంటూ ఉంటాం అన్నమాట. అయితే వచనము, ప్రతి వచనం ఒక చరణం అయితే కాదులే, కానీ అయితే ఇది కీర్తన అనే ఒక ఐడియా మనకు ఉండాలి. కీర్తనలు గ్రంథము 3వ కీర్తన. కీర్తనల గ్రంథం, దావీదు కీర్తనల గ్రంథం గురించి ఇలా రాశాడు. చూడండి ఒకసారి, గీతవాక్యములు అనే ఈ వచనంలో హెబ్రీ పత్రిక, రోమా పత్రిక, అపోస్తల కార్యాల గ్రంథం, ఈ ఇందులో దావీదు కీర్తనలు మనం చూస్తాం. అందులో అపోస్తల కార్యాల గ్రంథంలో ఏముంది చూద్దాం. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో 16వ కీర్తన గురించి రాస్తున్నాడు. 25వ వచనం, ఆయనను గూర్చి దావీదు ఇట్లనే. ఆయనను గూర్చి అంటే దావీదు ఇట్లనెను అనే దానికంటే దావీదు ఇట్లు పాడేను అనే మాట చూస్తాం. సో దావీదు పాట పాడుతున్నాడు. ఎవరి గురించి? ప్రభు గురించి. పాటలు చాలా మంది బాగా పాడతారు, కానీ ప్రభువుని గురించి పాడరు. పాట పాడినప్పుడు ఎప్పుడైనా ఈ కీర్తనలు యేసు ప్రభు గురించి ఏముందో తెలిసాక పాడాలి. అలా మనం సాంగ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో కీర్తనలు ఎలాగైపోయిందంటే చాలా మందికి ఎంజాయ్ చేస్తున్నారు, సంగీతాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో పాటను కూడా ఎంజాయ్ చేసే ట్యూన్స్ పెట్టుకున్నారని. చాలా ట్యూన్స్ అన్నీ కూడా సినిమా ట్యూన్స్ని తీసుకొని రాయటం. ఉద్దేశం ఏంటంటే, తీసుకొని రాయటం తప్పు అని నేను అన్నాను, దాని గురించి నేనేం మాట్లాడను. కానీ ట్యూన్ని ఎందుకు ఎలాగ తీసుకొని వస్తున్నారంటే పాటను ఎంజాయ్ చేయడానికి. చూడండి, మన జాన్ అడగండి, తమ్ముడు జాన్ ఉన్నాడు కదా, 39 పోప్ నెంబరు, అడగండి. ఈ మధ్యలో పాటలు పాడేవాళ్ళు చాలామంది అలాగ పాడుతున్నారు. కానీ అసలు ఇందులో కాన్సెప్ట్ ఏంటి? రక్షణను గూర్చిన భాగం ఉందా ఇందులో? సో రక్షణను గూర్చిన కీర్తన పాడాలి. చూడండి, కీర్తనల గ్రంథంలో నుంచి 32వ కీర్తన చూడండి. 32వ కీర్తన వచనం 2, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. అంటే ఇదే పత్రిక
రోమాపత్రిక రోమాపత్రిక కాన్సెప్ట్ అన్నమాట ఇది. సో రోమాపత్రిక యొక్క కాన్సెప్ట్ తో కూడిన కీర్తన. ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు? సమూయేలు 2వ గ్రంథంలో 22వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదివిన దగ్గర నా నీతిని బట్టి నా నిర్దోషత్వమును బట్టి అన్న. సమూయేలు 2వ గ్రంథంలో 22వ అధ్యాయంలో నా నీతిని బట్టి నా నిర్దోషత్వమును బట్టి అనే మాట చెప్పాడు. అయితే ఇంకొక మాట కూడా ఉంది ఇక్కడ. 29వ వచనంలో నీవు నాకు దీపము అని పాడాడు. ముందు అధ్యాయంలో దావీదును ఏమన్నారంటే దావీదును దీపము అన్నారు. చూడండి సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. వచనం 17 ఇశ్రాయేలీలకు దీపమగు నీవు ఆరిపోకుండా. దావీదును వారు ఇశ్రాయేలుకు దీపంగా వర్ణించారు, కానీ దావీదు ప్రభువును తనకు దీపంగా కీర్తించాడు. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను. హీఈస్ మై లైట్, హీఈస్ మై రైచియస్నెస్, హీఈస్ మై శాంక్టిఫికేషన్. అంటే ఆయనే నా నీతి, ఆయనే నా నిర్దోషత్వం, ఆయనే నా దీపం అనే కీర్తన ఒక రక్షణ సంబంధమైన విషయంలో నిశ్చయత కలిగించే కీర్తన. అటువంటి కీర్తన పాడు. మళ్ళీ చెప్తున్నాను, చాలా మందికి రాకడ సమయంలో కడబోరం మ్రోగ్గానే కడబోర శబ్దంతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందని పాట వచ్చు. ఆ పాట చాలా మంది పాడుతున్నారు. అసలు ఆ పాట మొత్తం రాంగే. అట్లా చాలా పాటలు రాంగ్ ఉన్నాయి. అసలు మీరు పాటలు పాడేటప్పుడు ఇది డాక్ట్రినల్గా సత్యమా కాదనేది చెక్ చేసుకోవాలి. రాత్రంతా మనం ప్రార్థన చేయడం ద్వారా, దినమంతా వాక్యం చదవటం ద్వారా, ఉపవాసం చేయడం ద్వారా మనం ఎత్తబడతాం అనేది అసలు బైబిల్ కాన్సెప్టే కాదు. తెస్సలోనిక మొదటి పత్రిక 5:10 చదవండి. మన భక్తి ద్వారా మనం ఎత్తబడట్లేదు, మనం మేల్కొని ఉన్నాను అన్నాడు. మన ఇటీవల ఒక చోట మీటింగ్లో ఒక ఆయన తెస్సలోనిక మొదటి పత్రిక 5:10 మనం మేల్కొని ఉన్నాను నిద్రపోతున్నాను అనేది ఎలా చెప్పేస్తున్నాడంటే, ఆయన మనం ఒకవేళ ఈ మీటింగ్లో నిద్రపోయినా మనం మెలుకుగా ఉన్నా, నిద్రపోయినా మెలుకుగా ఉన్నా మనం ప్రభు కొరకు జీవించాలని చెప్పేది. అస్సలు చాలా మందికి ఏ పత్రిక ఎందుకు రాశారు అనేది తెలియకుండా వ్యాఖ్యానం చేస్తున్న వాళ్ళు మన చుట్టూ ఉన్నారు. జాగ్రత్త. తెస్సలోనిక పత్రిక చదివేటప్పుడు ఇది రాకడ పత్రిక, తిమోతి పత్రిక చదివేటప్పుడు ఇది కాపరి పత్రిక, అలాగే కొరింథీ పత్రిక చదివేటప్పుడు ఇది సంఘములో ఉన్న కొన్ని విషయాలు సరిచేయడానికి వ్రాసిన పత్రిక, గలతీ పత్రిక రాసినప్పుడు డాక్ట్రిన్ సిద్ధాంత విషయంలో, సువార్త విషయంలో ఉన్న కలవరాలు దాని గురించి రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక రాసినప్పుడు క్రీస్తు శరీరము దేవుని సంఘము, కొలసీ పత్రిక చదివినప్పుడు సంఘము క్రీస్తు సంఘమునకు శిరస్సు. ఆ కాన్సెప్ట్ అర్థం కావాలి. ఇప్పుడు తెస్సలోనిక 5:10 చదివితే మీకు ఏమర్థమైంది? మనం మేల్కొని ఉన్నాను అంటే అర్థం ఏంటంటే మనం భక్తిగా ఉన్నా, మనం నిద్రపోతున్నాం. ముగ్గురు ఆవలించారు ఒకేసారి. జూమ్లో కూడా ఆవలింతలు అనుకుంటే జాగ్రత్త కూర్చొని. ఓకే, ముగ్గురు. ఒకటి హోప్ నెంబర్ 34, ఇంక మిగిలిన 2 నేను చెప్పను. ఓకే, జాగ్రత్త కూర్చోండి. రాకడ పత్రికలు అని చెప్పే కదా, ఇందులో యేసు ప్రభు వస్తే మనం ఎత్తబడతాం అనే కాన్సెప్ట్ ఉంది. మనం భక్తిగా ఉన్నా లేకపోయినా ఎత్తబడతాం. అయితే భక్తిగా ఉంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనకు మెప్పు ఉంటుంది. భక్తిగా లేకపోతే యోహాను మొదటి పత్రిక 2:28 ఆయన రాకడానికి సిగ్గుపడతాం. ఇప్పుడు రాకడ సమయంలో కడఘోరం రోగగానే యేసును చేరుకునే విశ్వాసం నీకుందా అనేది రాంగ్. ఆ పాటే అక్కడ రాంగ్ అన్నమాట. అప్పుడు మీరు పాడడానికి అడిగారని, అడిగితే ఏమన్నారు? ఈ కీర్తనలు తప్ప ఏమీ పాడొద్దండి ఈ మీటింగ్స్లో అన్నారు. ఓకే, ఈ కీర్తనలు తప్ప ఈ మీటింగ్స్లో ఏం పాడొద్దు అన్నారు. అదేంటి, మన ఈ పుస్తకంలో ఏ పాడాలా అని అనొద్దు. ఎందుకంటే ఈ పుస్తకంలో ఎక్కడ సిద్ధాంతపరంగా భేదాలు లేవని మనకు తెలుసు. మీరు ఏ మీటింగ్లో ఏ పాటలైనా పాడండి, కానీ ఇక్కడ ఒకవేళ అనుకోకుండా మీరు నేను వేరే పాట పాడతానని రాకడ సమయం పాట ఎత్తేసారు అనుకోండి, అప్పుడు మీరు వాక్యాన్ని విరుద్ధంగా మాట్లాడినట్టు, మీ వల్ల అక్కడ డిస్టర్బెన్స్. రెండోది, రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా అని పాడారు. నేను ముందే చెప్పా, ఉన్నానయ్యా అని పాడాలి, ఉంటానయ్యా అని పాడకూడదని చెప్పాను. ఎందుకు చెప్పాను? ఎందుకంటే ఒకసారి ఈ పాట ఎత్తేసారు మన సహోదరులు అక్కడ. అందుకనే పుస్తకాలు ఎందుకు వేస్తున్నామంటే ఈ పాటలన్నీ ఈ వాక్యానుసారంగా వ్రాయబడ్డాయి. ఈ వాక్యానుసారంగా రాయబడిన ఏ పాట అయినా మీరు పాడొచ్చు, తప్పకుండా పాడాలి కూడా. కాబట్టి మీరు చెక్ చేసుకోవాలి. కాబట్టి కాన్సెప్ట్ ఏముంది ఇందులో? దావీదు కీర్తనల్లో మనం చదివిన
32వ కీర్తన, 16వ కీర్తన, అలాగే 110వ కీర్తన, అపోస్తులు 2వ అధ్యాయంలో రాశాడు దాని గురించి కూడా. 110వ కీర్తన ఒక ఉదాహరణలు, ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం. దావీదు కీర్తనల గ్రంథానికి ఇంకో పేరు ఇచ్చాడు. అది హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయంలో రాశాడు. చూడండి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఏముందంటే దావీదు గ్రంథము అని రాయబడి. కీర్తనల గ్రంథాన్ని ఏమన్నాడు? దావీదు గ్రంథం. అయితే ఏ కీర్తన ఇది? దావీదు గ్రంథం అనే పేరు తెచ్చిన కీర్తన ఇది. దావీదు కీర్తనల గ్రంథానికి 2వ కీర్తన, 95వ కీర్తన. ఎందుకంటే ఈ 2 కీర్తనలో నేడు అనబడే సమయం గురించి రాయి. సో 16వ కీర్తన, 110వ కీర్తన, 2వ కీర్తన, అలాగే ఇప్పుడు మనం చదువుకున్నాం కదా 95వ కీర్తన, 32వ కీర్తన. సో 32వ కీర్తన రోమపత్రిక గురించి, 2వ కీర్తన 110వ కీర్తన హెబ్రీ పత్రిక గురించి, 16వ కీర్తన అపోస్తుల కార్యాల గ్రంథంలో. ఇలా మనం చూస్తున్నప్పుడు ఈ ప్రతి కీర్తనలో కూడా సిద్ధాంతపరమైన రక్షణ సంబంధమైన విషయాలు నిశ్చేతను కలిగిస్తూ ఉన్నాయన్నమాట. 22వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథంలో దావీదు గారు ఏం చెప్పాడంటే శత్రువులందరి చేతిలో నుండి ఆయన తప్పించాడు. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. శత్రువులందరూ అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. కొందరు కాదు, అందరూ అనే మాట పట్టుకోండి. శత్రువులందరి చేతిలోంచి ఆయన మనం తప్పిస్తాడు. ఓకే, వైరస్లన్నీ ఒకే టైప్ కాదు, శత్రువులందరూ కూడా ఒకే టైప్ కాదు. ఓకే, సాఫ్ట్ నూడిల్స్ ఉంటాయి, ఇంకొక నూడిల్స్ పేరు ఏదో ఉంది. అలాగే కొంతమంది సాఫ్ట్ టచ్ ఇస్తారు, కొంతమంది హార్డ్ టచ్ ఇస్తారు. శత్రువులు రకరకాలుగా ఉంటారు, మనం వాళ్ళని ఐడెంటిఫై చేయలేం. కానీ కొరింథీ 2:17 దేవుడు చెప్పాడు, సాతాను తంత్రములను మనం ఎరుగని వారము ఖచ్చితం కాదు, అపవాది యొక్క కుయుక్తి అని చెప్పాడు కొరింథీ 2:11-3. కాబట్టి మీరు వినండి, సాతానుగాడు ఎట్లా అటాక్ చేస్తున్నాడు అనేది నాకు తెలియట్లేదు అని అనకూడదు. ప్రభువుని గురించిన జ్ఞానాన్ని మనం సంపాదిస్తున్నప్పుడు వాని యొక్క తంత్రాలు మనం గ్రహించాలన్నమాట. సో వాటిని గుర్తించాలి. ఇంకో విషయం కూడా నేను క్లియర్గా చెప్పాను కదా మీకు, ప్రవీణులమని మీరు ఎవరు అనుకోవద్దు. తిమోతి మొదటి పత్రికలో 6వ అధ్యాయం 20 ప్రకారం ప్రవీణులమని అనుకోవద్దు అనే విషయాన్ని తిమోతికి చెప్పాడు పౌలు. తిమోతి కంటే తెలివైన వాళ్ళం కాదుగా, నేనైతే మామూలుగా అంటున్నాను, తిమోతి కంటే తెలివైన వాళ్ళం కాదు. అందుకనే శత్రువుల విషయాల్లో మనం అనవసరంగా నేను డీల్ చేస్తాను, ఐ క్యాన్ డీల్ అనుకో. ఇప్పుడు నీకంటే పెద్దోడే సైలెంట్గా ఉన్నప్పుడు నువ్వేం చేయాలని సైలెంట్గా ఉంటావు. నువ్వు వెళ్ళి ఏలు పెట్టావు అనుకో, తర్వాత నీ వల్ల కూడా దుష్టక్రియ జరిగిద్ది అన్న. సో అందుకనే దేవుని చిత్తం ఏంటంటే శత్రువులు అనేవాళ్ళు ఏ విధంగా సాతాను చేత వాళ్ళు పనిచేస్తున్నారు అనేది మనకు తెలియదు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 24-26 ఏమన్నాడంటే ఈ విషయంలో సాత్వికం అవసరం అని చెప్పాడు. మనం చదివిన అధ్యాయంలో సాత్వికం ఉందా? సాత్వికం గురించి ఏం రాశాడు? సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయంలో, నీ సాత్వికం నన్ను గొప్ప చేసెను. 22 చూడండి, 22:36. సమూయేలు 2వ గ్రంథం 22:36. 36లో ఉంది, నీ సాత్వికం నన్ను గొప్ప చేయను. సాత్వికం అవసరం. ఇప్పటికప్పుడు తేల్చేస్తానంటే ఎలాగా? అది ఎప్పుడో అంటుకున్న నిప్పు. అది ఆ నిప్పు గురించి మీకు తెలియదు. ఆ నిప్పు ఇప్పుడు అంటుకున్నది కాదు, ఆ నిప్పు ఎప్పుడో అంటుకుంది. ఇప్పుడు మీరేమో ఫైర్ ఇంజిన్ వేసుకొచ్చేసారు. నేనేమంటున్నానంటే ఫైర్ ఇంజిన్ అక్కడ ఎట్టండి, మీరు కామ్ కూర్చోండి. శత్రువు ఎక్కడ ఏ పాయింట్ నుంచి స్టార్ట్ చేశాడో ఆ పాయింట్ నుంచే దేవుడు కార్యం జరిగిస్తాడు. కాబట్టి ఈ నిప్పు గురించి ఒక విషయం చెప్పాలి. ఈ నిప్పు మంచి నిప్పు కాదు. ఎందుకంటే ఈ అధ్యాయంలో నిప్పు గురించి చదివారా? చదువుతారా నిప్పు గురించి? సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం వచనం 9. ఆయన నాసికా రంధ్రములో నుండి పొగబుట్టెను, ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను, నిప్పు కణములు రాజబెట్టెను. నెక్స్ట్ 13, ఆయన సన్నిధి కాంతిలోంచి నిప్పు కణములు పుట్టాను. ఈ నిప్పు ఏ నిప్పు? ఇది శత్రువులను దహించే నిప్పు. కానీ కొన్ని నిప్పులు ఏ నిప్పులు? ప్రకృతి చక్రానికి చిచ్చుపెట్టే నిప్పులు. ఈ నిప్పు గురించి ఎక్కడ రాశాడు? మీరు నిప్పో బ్యాటరీ అనుకుంటున్నారేమో. యాకోబు పత్రిక. యాకోబు పత్రిక గురించి చెప్పిన వాళ్ళందరినీ ఒక ప్రశ్న అడుగుతుంది, మీకు 2 నిప్పులకి తేడా అర్థమైందా?
యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో ఏముందండి? 6వ వచనం, నాలుక అగ్నియే, లేకపోతే 5వ వచనం, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెడుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సాత్వికం చాలా అవసరం. మీరు తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం ఆఖరి వచనం చదవండి. ప్రభు దాసుడు అన్నాడు, అది మీకు అప్పగించలేదు. విశ్వాసులు వినాల. సేవకుడు విశ్వాసి ఒకటే అనుకోకండి. నేను మొన్న కూడా చెప్పాను, వాక్యోపదేశకుడు వేరు, దేవుని సేవకుడు. దేవుని సేవకునికి కొన్ని తెలివి ఉంటుంది, దేవుడు తెలివిని ఇస్తాడు. అది మీకు తెలియదు, ఇది ఎలాగన్నా, ఇది నాకు చెప్పు అని మీరు ఎవరు అడగొద్దు. శత్రువు వాస్తవంగా ఎక్కడి నుంచి అటాక్ స్టార్ట్ చేశాడు అనేది సేవకునికి తెలిసిద్ది. అందుకనే ఏం చెప్పాడంటే, ప్రభు యొక్క దాసుడు సాత్వికంతో వారిని శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగా ఉండాలన్నాడు. కాబట్టి సాత్వికం సేవకుడికి అవసరం. దేవుడు కొరింథీ మొదటి పత్రిక 4:1 సేవకుడిని ఏమన్నాడు? గృహ నిర్వాహకుడు అన్నాడు కదా. ఒక సేవకుడు ఇలా చెప్పాడన్న, దేవుడు అంట సహోదరులకి ఒక తెలివినిస్తాడంట. అంటే భార్యగా ఉన్న సహోదరి భర్త విషయంలో తెలివినిస్తాడు. అందుకనే భార్య ముందే చెప్పిద్ది, దేవుడు ఇచ్చిన తెలివిని బట్టి ఏమనంటే, మీరు వాళ్ళతో మాట్లాడకండి, లేకపోతే అక్కడ ఉండకండి అని చెప్పిద్ది. నువ్వు నన్ను అనుమానిస్తున్నావేంటి అంటాడు. కానీ భర్త వాస్తవంగా అక్కడ కీడు జరుగుతుందని ముందే దేవుడు ఆ స్త్రీకి తెలివినిస్తాడు. అందుకనే సిస్టర్స్ కొన్నిసార్లు చెప్తుంటుంటే పురుషులు ఏం చేస్తారంటే, అనుమానం అనే నెపంతో వాళ్ళ మీదకి నెట్టేస్తారు. నన్ను అనుమానిస్తున్నావా, నన్ను డౌట్ పడుతున్నావా అంటారు. కాదు, అది వాస్తవంగా దేవుడు స్త్రీలకు ఇచ్చిన తెలివి కుటుంబ జీవితంలో. అలాగే దేవుడు తన సేవలో సేవకుడు కొంచెం జ్ఞానం ఇస్తాడు. మీరు సేవకుడు అంత బాగా వాక్యం చెప్పినా మీకు తెలియదు కొన్ని విషయాలు. ఎందుకు తెలియదు అంటే, ప్రభు యొక్క దాసుడు గురించి రాశాడు తిమోతి 2వ పత్రికలో. కాబట్టి సాత్వికం అనే మాట గుర్తుపెట్టుకోండి. సాత్వికంతో దీన్ని డీల్ చేయాల, సాత్వికంతో దీన్ని సెట్ చేయాల. ఎందుకంటే ఈ నిప్పు ఎప్పుడు అంటుకుందని చెప్పాను నేను, అది ఎప్పుడో అంటుకుంది. దాన్ని ఇప్పుడు మనం ఆపలేము. ఇది ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టింది. దేవునికి స్తోత్రం. శత్రువులందరి చేతిలోంచి ఆయన మనం తప్పిస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే, నెక్స్ట్, నేను ఆయనకు ఇష్టడను అన్నాడు. ఆ మాట చదువుతాం. ఇప్పుడు మళ్ళా వద్దామండి అక్కడికే. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం. మీరు నేను చెప్పినవన్నీ అండర్లైన్ చేసేయండి వచనాలు. 1, దావీదు ప్రభుని ఏమన్నాడు? కీర్తనీయుడు అన్నాడు. 2 ఏమన్నాడు? కీర్తనాకారుడు. అంటే ఆయనే పాటలు పాడేవాడు అనమాట. 2వ విషయం మనం ఏం జ్ఞాపకం చేసుకున్నాము? దావీదు గీతవాక్యములు అనే విషయంలో నుంచి కొన్ని విషయాలు, దావీదు పాడిన పాటల్లో 24, 25 కూడా మనం చెప్పుకున్నాం. నేను నిర్దోషినై ఉండుట అనే మాట. తర్వాత వచ్చిన 21 కూడా చెప్పుకున్నాం. 32వ కీర్తన నుంచి, నా నీతిని బట్టి నా నిర్దోషత్వంను బట్టి అనే మాట చెప్పుకున్నాం. నెక్స్ట్ మనం సాత్వికం గురించి చెప్పుకున్నాం, 36వ వచనం. నెక్స్ట్ మనం నిప్పు కణముల గురించి కూడా చెప్పుకున్నాం. నిన్నటి దినాన్ని వర్తమానంలో నేను ఒక విషయం చెప్పాను. మన సహోదరులు కూడా స్లైడ్ తయారు చేశారు, మళ్ళీ చెప్తున్నాను. సియోను సంబంధులు 2. మనం ఏం చెప్పుకున్నాం? సియోను సంబంధులు 2 సియోను నివాసులు. సియోను సంబంధులు, సియోను నివాసులు. సియోను సంబంధులందరూ ఆశీర్వాదానికి వారసులు, కానీ సియోను వాసులే ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు. ఇది నిన్న మనం చెప్పుకున్నాం. సియోను వాసి అనే మాట చెప్తూ నేను మీకు సంఖ్యాకాండం 6:24 చదవని చెప్పాను నిన్న. మీరు తీయకపోతే కూడా నేను దగ్గరుండి మీ చేత వాక్యం తీపిచ్చి చదివించాను. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24వ వచనంలో దేని గురించి రాశాడు? సన్నిధి కాంతి గురించి రాశాడు. ఈ ఉదయం మనం చదివిన వచనంలో కూడా సన్నిధి కాంతి ఉంది. 13వ వచనం చూడండి, 22:13. ఆయన సన్నిధి కాంతిలో నుండి నిప్పు కణములు పుట్టెను. ఎస్, ఆయన సన్నిధి కాంతి. జస్ట్ మనం మీటింగ్ అటెండ్ అవటం వేరు, ఒక ఎక్స్పెక్టేషన్తో రావటం వేరు. ఓకే, ఈ ఉదయం ఎంతమంది ఎక్స్పెక్టేషన్తో వచ్చారు జూమ్ మీటింగ్? ఈరోజు ఏం హెచ్చరిక తగిలిద్దారా బాబా అని వచ్చారా? అలా వచ్చిన వాళ్ళందరికి కూడా ఇలా చెప్తున్నాను, ఎక్స్పెక్టేషన్స్తో రావాలి. ప్రభు వాగ్దానాల కొరకు రావాలి, ఉపదేశం కొరకు రావాలి. గలతీ పత్రిక 6వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఉపదేశం పొందటానికి రావాలి. ఇక్కడ మీరు చూడండి, ఆయన సన్నిధికి ఎవరైతే ఎక్స్పెక్టేషన్స్ వస్తారో
దేవుడు వారి మీద తన సన్నిధి కాంతి ఉదయింప చేస్తాడు. సన్నిధి కాంతి ఉదయించినప్పుడు ఏం జరిగిద్ది? సన్నిధి కాంతి ఉదయించినప్పుడు ఏం జరిగింది? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడింది. అదేమనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ అని చెప్పాడు. సూర్యుని ధరించుకోగలరా? సూర్యుని ధరించుకోవటం అంటే ఏంటి? అంటే ఆయన సన్నిధి కాంతి అన్నమాట. ఎప్పుడైతే ఆయన సన్నిధి కాంతి మన మీద పడుతుందో వెంటనే ఏం రాశాడు? 2వ వచనం, ఆమె గర్భిణీ అయ్యాను. అంటే మన మీద ఆయన సన్నిధి కాంతి పడితే మనం వెంటనే గర్భము ధరించడాన్ని అనుభవంలోకి ప్రభు తీసుకెళ్తాడు. అంటే ఫ్రూట్ఫుల్నెస్ అన్నమాట, ఫలిస్తాం. ఆయన వెలుగు మన మీద పడితే వెంటనే దేవుని యొక్క కార్యం ప్రారంభించబడి. దీన్ని పరలోకంలో ఏ సూచన అన్నాడు? ఏమండి, పరలోకంలో ఏ సూచన అన్నాడు? గొప్ప సూచన. గొప్ప సూచన. పరలోకంలో గొప్ప సూచన ఏంటి? ఆ స్త్రీ గర్భిణీ అనే మాట. ఎందుకు ఆమె గర్భిణీ అయింది? ఇలా చెప్తాం. హన్నా దేవుని సన్నిధికి వచ్చింది. ఆయన సన్నిధిని ఆమె ప్రేమించింది. ఆయన సన్నిధి కాంతి ఆమె మీద పడింది. వెంటనే ఆమె గర్భిణీ అయింది. కాబట్టి చాలా దినాల నుంచి మీలో జరగని కార్యాలు ఆయన సన్నిధిని ప్రేమించడానికి జరుగుతాయి. నేను కుమారుణ్ణి అయ్యాను కదా, దేవుడు నాకు మేలు చేయడా, నేను సహవాసానికి రావాలా? అసలు ఎలాంటి దురాలోచన పెట్టుకోకండి. దేవుడు చెప్తే వెంటనే లోబడండి, అంతే. దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడు? నువ్వు రా, నా సహవాసంలో సన్నిధి కాంతి నీ మీద పడుతుంది, ఖచ్చితంగా నువ్వు ఫలాన్ని పొందుతావు. హన్నా గర్భిణి అనే మాటకు ముందు తను ఎంత వేదన అనుభవించింది, తన ఇంటిలో ఆమెకి ఎంత తృణీకారం ఎదురైంది. ఇంకో విషయం చెప్తాను. హన్నా అంటే అర్థం ఏంటి? ఆమె కృపే కదా. అంటే ఆమె యొక్క సంబంధం విషయంలో ఆమెకి ఇబ్బంది లేదు, కానీ ఆమె ఎప్పుడైతే ఫలించట్లేదో ఆమె చాలా తిరస్కారాన్ని ఎదుర్కొంది. కానీ దేవుడు ఏం చేశాడు? ఆయన సన్నిధికి ఆమె వచ్చింది. ప్రభు ఆమె మీద తన కాంతిని ఉదయింపజేశాడు. వెంటనే ఆమె గర్భిణీ అయింది. మన సంఘానికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా సంతానం లేమి నుంచి విడుదల పొందుదురుగాక. మన సహవాసానికి ఎవరన్నా వస్తే దేవుడు వారికి గర్భఫలాన్ని ఇవ్వాలి. దేవుడు వారి జీవితాల్లో కార్యాలు చేయాలి. దేవుడు వారిని తన సన్నిధి కాంతి చేత పరిచర్యలోనికి నడిపించాలి. వాళ్ళ పట్ల దైవ చిత్తం ఉద్దేశం ఏంటో ఆయన తెలియచేయాలని ఆశపడుతున్నాడు. మీరు ఆయన సన్నిధిని ప్రేమిస్తున్నారా? మళ్ళీ చెప్తున్నాను, దేవుని సన్నిధికి రాకుండా మీరు ఎందుకు ఆటంకపరచబడుతున్నారో వాటన్నిటిని మీరు తీసి కాల్చివేయండి. 35వ అధ్యాయం ఆదికాండం చూడండి. ఆదికాండ గ్రంథం 35వ అధ్యాయం. ఐదవ అధ్యాయం చూడండి. వచనం, మొదటి వచనం. దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అని చెప్పాడు. నీవు లేచి బేతేలునకు వెళ్ళి. దేవుడు దేవుని మందిరానికి వెళ్ళమని మీతో చెప్తున్నాడు. మీరు దేవుని సన్నిధి మానేస్తున్నారని ఆయనకు తెలుసు. సహవాసాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారని తెలుసు. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు సహవాసానికి వెళ్ళు అంటున్నాడు. సహవాసానికి వెళ్తే ఏం జరుగుతుంది? ముందు ఏం చేశాడు చూడండి, 2-3 వచనాలు. బేతేలుకు వెళ్ళుదము అని చెప్పిన తర్వాత ఏం చేశాడంటే తన యొద్దనున్న అన్య దేవతలన్నింటినీ పారవేశాడు. ఆటంకాలన్నింటినీ మీరు బయట పారవేయండి. దేవుని సన్నిధికి రావటానికి ఉన్న ఆటంకాలు వాటన్నిటినీ బయట పారవేసి ఆయన సన్నిధికి రండి. మీకు ఇలా చెప్తాను, యాకోబు జీవితంలో ఆయన ప్రయాణాలు మీరు చూస్తే బేతేలు అనుభవం అనేది యాకోబుకు జీవితం అంతా కనపడిద్ది అనమాట. మొదట పద్దనరాముకు వెళ్తున్నప్పటి నుంచి, తన తండ్రి ఇంటి దగ్గర నుంచి తన మామ ఇంటికి వెళ్తున్న దారిలో దేవుడు ఆదికాండం 28లో ఆయనకు ప్రత్యక్షమైనప్పటి నుంచి తన లైఫ్ అంతా కూడా బేతేలు యొక్క అనుభవము మనం యాకోబులో చూస్తాం. సో నేను కూడా ఇలా చెప్తున్నాను, మీ జీవితం అంతా బేతేలు అంటే దేవుని మందిరపు అనుభవం ఉందా? ఈయన ఎప్పుడు చూసినా దేవుని సంఘంలో కనపడతాడండి, దేవుని పరిచర్యలో కనపడతాడండి అని మీ గురించి సాక్ష్యం రావాలి. రూతు గురించి ఏమొచ్చింది? ఈమె కొంతసేపు ఇంటిలో ఉంది, ఆమె దినమంతా పొలములో ఉంది. సో మన యొక్క కేర్ ఆఫ్ అడ్రస్ మన ఇల్లు కాకూడదు. మన కేర్ ఆఫ్ అడ్రస్ మన ఫెలోషిప్, మన యొక్క మందిరమై ఉండాలి.
దేవుని మందిరంలో 84 సంవత్సరాల హన్నాను మనం చూస్తాం. ఆమె దేవుని దేవాలయంలో ఉన్నది అనే మాట చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం వచనం 37. 84 సంవత్సరాల హన్న దేవాలయం విడువక అనే మాట రాయబడింది. మీరందరూ దేవాలయం విడవకుండా ఉందురు కాదు. ఎప్పుడు చూసినా మందిరం దగ్గరే కనపడతావేంట్రా అనాలి మిమ్మల్ని. అంతేగాని ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటావేంటి, అసలు దేవుని మందిరంలో కనపడవేంటి అని మీ గురించి అనకూడదు. ఇలా చెప్తాను. ఫ్లిప్కార్ట్ వాడు వచ్చాడు అనుకోండి మన ఊరు, వస్తే అడ్రస్ పెట్టారు కదండి, ఆ అడ్రస్ ఎక్కడంటే అడ్రస్ మాత్రం ఇదే, కానీ మనోడు మాత్రం మందిరం దగ్గర ఉంటాడు, మందిరానికి వెళ్ళిపోండి. అమెజాన్ వాడు వచ్చిన అంతే, కొరియర్ వాడు వస్తే అంతే చెప్పాలన్నమాట. అట్లా మీ యొక్క కేర్ ఆఫ్ అడ్రస్ చర్చ్ అవ్వాలి. మీరు ఎక్కువ సహవాసంలో కనపడాలి. దేవుని మందిరానికి రాకపోతే ఆయన సన్నిధి కాంతి మీ మీద ఉదయించదు. 84వ కీర్తన అంతా కోరహు కుమారుల కీర్తనలో దేవుని యొక్క మందిరాన్ని గురించిన అనేక సంగతులు రాయబడ్డాయి. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 1వ వచనం. ఇంచుమించు పగలు 3 గంటలకు మేము దేవాలయానికి ఎక్కి వెళ్ళుచున్నాం. దేవాలయం విడవకుండా ఉండాలి, దేవాలయానికి ఎక్కి వెళ్ళేవారు ఉండాలి, దేవాలయంలో ఉండాలి. ఇంకా చెప్పాలంటే ఆయన ప్రజల మధ్య ఉండాలి, అది చెప్తున్నాడు. అది ఈ అధ్యాయంలో రాశాడు కదా. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, ఆయన సంఘము మధ్య ఆయన కీర్తిని గానము చేతును. అది చూద్దాం రండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం వచనం 12. నీ హెబ్రీ పత్రిక నామమును 2:12. సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును. ఫుట్నోట్లు ఏం రాశాడు? సంఘముల లేదా సంఘము మధ్య అనే మాట. మీటింగ్కి రావాలి, అందరి మధ్యలో మనం పాటలు పాడాలి, అందరి మధ్యలో ప్రభుని గురించి మాట్లాడాలి. అదన్నమాట. సంఘములో లేదా సంఘము మధ్యలో మనం ప్రభు యొక్క కీర్తిని గురించి గానం చేయాలన్నమాట. పాటలు పాడే టయానికి ముందే రావాలి. కీర్తనలు మనం గట్టిగా బిగ్గరగా పాడాలన్నమాట. ప్రభువుని గురించి ఆయన కీర్తిని మనం గానం చేయాలి. కాబట్టి సన్నిధిని ప్రేమించండి. ఆయన సన్నిధిని ప్రేమిస్తే మీ మీద ఆయన సన్నిధి కాంతి ఉదయిస్తుంది. తప్పకుండా దేవుడు మీ జీవితాల్లో ఎంతవరకు లేని ఫలాన్ని మీకు ఇస్తాడు. అంతేగాని దేవుని సన్నిధి మానుకుంటే మాత్రం మీరు ఆయన సన్నిధి కాంతిని అనుభవించలేరు. ఆయన సన్నిధి కాంతి గురించి ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. ప్రత్యక్షపు గుడారంలో వెలుగంత దేనిది? ప్రత్యక్షపు గుడారంలో వెలుగంత దేనిది? దీపములు. ఆ 7 దీపములు. ఆ 7 దీపములు ఇంకా చెప్పాలంటే ఆ దీప వృక్షం అన్నమాట. దీప వృక్షం యొక్క వెలుగే, బయటి వెలుగు ఏది కూడా లోపలికి రాదు. అలాగే చెప్తున్నాను, మన సంఘాలలో న్యాచురల్ లైట్ లేదు, సూపర్ న్యాచురల్ లైట్ ఉంది. న్యాచురల్ లైట్ బయట ఉంటుంది, అది ఐతుక్కు చూస్తున్నాడు. ఐతుక్కు ఎక్కడ కూర్చున్నాడు? కిటికీలో కూర్చున్నాడు. కాబట్టి ఐతుక్కు న్యాచురల్ లైట్ కనపడుతుంది. కానీ మేము కూడి ఉన్న మేడగదులు ఏమున్నాయి? 20వ అధ్యాయం అపోస్తలుల కార్యాల గ్రంథంలో అనేక దీపములు ఉన్నాయి. అంటే సూపర్ న్యాచురల్ లైట్ లోపల ఉంది. ఎవరైతే సూపర్ న్యాచురల్ లైట్లో కానీ పాల్గొంటారో వారు సూపర్ న్యాచురల్ డార్క్నెస్ని ఎదిరించగలుగుతారు. కాబట్టి నిర్గమాకాండం 12వ అధ్యాయంలో అర్ధరాత్రి అని చెప్పిన అర్ధరాత్రి మామూలు అర్ధరాత్రి కాదు. ఆ రాత్రి ఏ రాత్రి? 14వ రాత్రి. ఆ 14వ రాత్రి వచ్చిన రాత్రి కూడా న్యాచురల్ డార్క్నెస్ కాదు. ఈ రెండు కూడా రాత్రి అర్ధరాత్రి, 14వ రాత్రి 14 అర్ధరాత్రి, ఇది సూపర్ న్యాచురల్ డార్క్నెస్. మన లైఫ్లో ఇటువంటి చీకటి అదే రాశాడు ఇక్కడ. చదవండి సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం. ఈ పాట మీరు పాడే ఉంటారు కదా, మీలో చాలా మందికి ఈ పాట తెలుసు. ఇది చదువుకుంటుండగా పాట గుర్తొచ్చి ఉంటుంది. వచనం 6 చదువుదాం. 5 మృత్యువు యొక్క అలలు అన్నాడు, వరద పొర్లు వలె భక్తిహీనులు అన్నాడు. 6 పాతాళ పాశములు అన్నాడు. తర్వాత మరణపు ఉరులు అన్నాడు. చూసారా? సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 4-5 వచనం. ఈ పాట ఏ పాటలో రాశారు చెప్పండి ఎవరైనా? యెహోవా నా బలం. ఎస్, యెహోవా నా బలం. అందులో ఈ చరణాలన్నీ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఈ మాటలు చాలా అద్భుతంగా రాశాడు అన్నమాట. వచనం 10 మనం చూస్తున్నాం. ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మి ఉండేను అనే మాట చూస్తాం. సేమ్ ఇవే అనుభవాలతో ప్రార్థన చేసిన భక్తుడు ఉన్నాడు బైబిల్లో. ఎవరో చెప్పండి? ఇవన్నీ కూడా
తలంచుకుంటూ లేకపోతే ఇటువంటి అనుభవాల నుంచి ప్రార్థన చేశాడు? యోనా అండి. ఎస్, యోనా. మీరు యోనా ప్రార్థన చూడండి 2వ అధ్యాయంలో. యోనా వీటన్నిటిని గురించి మాట్లాడుతూ ప్రార్థన చేశాడు అనమాట. యోనా గ్రంథము 2వ అధ్యాయం. యోనా గ్రంథము 2వ అధ్యాయము వచనం 5. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్రాగాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది అని రాస్తూ ఉన్నాడు అనమాట. ఇందులో 6వ వచనంలో ఇలా చెప్పాడు, నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. రెండవ చరణం చూడండి, లేదా 2వ వచనం చూడండి, పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా అనే మాట యోనా చెప్తున్నాడు. సూపర్ న్యాచురల్ డార్క్నెస్ అనేది మనల్ని కమ్ముకుంటుంది అన్నమాట. చెప్పాడా? కానీ దేవుడు మనకు వెలుగై ఉన్నాడు. అది నా దేవుడు నాకు వెలుగును రక్షణయ్య ఉన్నాడు. కీర్తనకారుడు మాట్లాడిన పాట అది. మీరందరూ నమ్మండి. 60వ అధ్యాయం యెషయా గ్రంథం ప్రకారం చాలా భయంకరమైన చీకటి జనాలను కమ్ముకోబోతుంది. అది ఆల్రెడీ కరోనా నుంచి మనం గమనిస్తున్నాం. 2019 నుంచి 2019 నుంచి ఒక చీకటి భూమి మీద కమ్ముకోవటం మనం చూస్తున్నాం. వైరస్లు ఉన్నాయి ఇందులో రకరకాల ఆర్థిక విషయాలు, ద్రవ్యోల్బణం విషయంలో దేశాలు కరువుల్లోకి వెళ్ళిపోవటం ఉంది. అలాగే ప్రజలు రకరకాల యుద్ధాలు ఎదుర్కోవటం ఉంది. ఈ చీకటి అంతా కమ్ముకుంటుంది. అలాగే మన లైఫ్లో కూడా ఈ చీకటి మన ఇంటి చుట్టూ కమ్ముకున్న దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. అదేంటంటే మన ఇంటిలో వెలుగు ఉంటుంది. 7 దీపముల వెలుగు ఉదయించినట్లు నీవు వాటిని వెలిగించవాలి. సంఖ్యాకాండం 8వ అధ్యాయం 1వ వచనం. ఈ వర్తమానం వింటున్న వాళ్ళు నిజంగా ధన్యులు. ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు వెంటనే ఆమెను చెప్పుకొని హృదయపూర్వకం నమ్మండి. దేవుడు గొప్ప ఆపద నుంచి మిమ్మల్ని తప్పకుండా తప్పిస్తాడు. ఎందుకంటే ఈ అధ్యాయంలో దావీదు చెప్పిన మాట మనం చూస్తున్నప్పుడు 5వ వచనంలో, మృత్యువు యొక్క అలలు, వరద పొర్లు వలె భక్తిహీనులు, పాతాళ పాశములు, మరణపు ఊరులు నన్ను ఆవరించుకున్నాయి, నన్ను అరికట్టాయి, నన్ను చుట్టుకున్నాయి, నా మీదకు వస్తున్నాయి అని అన్నాడు. కానీ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకంటే ఇక్కడ నేను ఆయనకు ప్రార్థన చేయగానే ఆయన ఎలా వచ్చాడు అది చెప్తున్నాడు. చాలా చెప్పాడు. ఇందులో 10 చూడండి. మేఘములను వంచి ఆయన వచ్చెను. 11 కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చాను అని మాట చూస్తాం. ఇంత తొందరగా ఎవరు రెస్పాండ్ అవుతారు మన లైఫ్లో? మనం చాలా బెదురులో కృంగిపోతున్నప్పుడు జస్ట్ వన్ ప్రేయర్ అంతే. ప్రభువా, నేను నీకు ఇష్టడను, యు ఆర్ మై రైచియస్నెస్, నువ్వే నా నీతి, నీవే నా నిర్దోషత్వం, ఇదిగో ఇలా జరుగుతుంది అని చెప్పగానే ప్రభు మేఘములను వంచి వస్తున్నాడు అనమాట. చాలా వేగంగా కెరూబు మీద ఆయన వస్తున్నాడు అని. దీన్ని నేను ఇలా చెప్తాను. లూకాసు వార్త 18లో ఆయన త్వరగా న్యాయం తీర్చు. ఓకే, ఈ వాక్యం ఎవరు కావాలో వాళ్ళందరూ కూడా ఆమెను చెప్పండి. మీ హృదయం, మీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు త్వరగా న్యాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన కెరూబు మీద ఎక్కి ఎగిరి వస్తున్నాడు అనే మాట మనం చూస్తున్నాం. లూకాసు వార్తలో 18వ అధ్యాయం వచనం 7వ వచనం చెప్పినట్లుగా, లేదా 18 రాసుకోండి. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చు. త్వరగా అనే మాట నమ్ముదాం. త్వరగా అనే మాటను మనం బైబిల్లో త్వరగా అంటే ఎంత త్వరగా చెప్పండి? స్పీడ్ని బైబిల్లో బాగా త్వరగా చెప్పింది ఎక్కడ? వెరీ గుడ్ ఆన్సర్, రైట్ ఆన్సర్. ప్రభు మనల్ని రెప్పపాటులో తీసుకొని వెళ్ళిపోతానన్నాడు. ఎవరి నుంచి తప్పించడానికి? ఈ భూమి మీదకి రాబోతున్న యాంటీ క్రైస్ట్ నుంచి. యాంటీ క్రైస్ట్ ఎటుపక్క నుంచి వస్తాడు? దానుపాళెంలోంచి వస్తాడు. దానుపాళెం ఎక్కడుంది? ఉత్తర దిక్కున ఉంది. యెహెజ్కేలు గ్రంథంలో ఏమన్నాడు? ఉత్తర దిక్కు నుండి తుఫాన్ రాబోతుంది. ఉత్తర దిక్కు నుండి వచ్చే తుఫాన్ నుండి ప్రభు తప్పిస్తాడు. నేను సత్యనారాయణ గారు ఇక్కడే ఉన్నాడు. మొన్న మీటింగ్ అయిన తర్వాత వచ్చారు. నేను ఉదయం వెళ్ళిపోతాను అంటున్నారు. టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతే అస్సలు ఊరుకోరు ఇంట్లో. టిఫిన్ చేసి వెళ్ళాలని చెప్తున్నాను. ఆయన నా మాట వినట్లేదు. ఎండ వచ్చేసిద్దండి అన్నాను. నేను చెప్పాను, ఎండ కూడా ప్రభు ఆపుతాడు అన్నాను. నిన్న రాజమండ్రి మునిగిపోయింది అనమాట. రాజమండ్రిలో బళ్ళన్నీ వెళ్ళిపోయినాయి, కార్లన్నీ వెళ్ళిపోయినాయి నీటిలో.
కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, దేవుడు మన జీవితంలో ప్రతి తుఫాన్ నుండి తప్పిస్తాడు. ప్రతి ప్రమాదం నుండి తప్పిస్తాడు. ఉత్తర దిక్కు నుండి వచ్చే శత్రువు చేతిలోంచి తప్పించడానికి ఆయన మన జీవితంలోనికి రెప్పపాటులో కార్యం చేయడానికి రాబోతున్నాడు. మీలో ఎంతమంది నమ్ముతారో? త్వరగా అంటారేంటి అన్నయ్య? త్వరగా అంటారు. త్వరగా జరగట్లేదు. నువ్వు ఈ క్వెషన్స్ అడగటం మానేసి నమ్ము ఫస్ట్. ఈ క్వెషన్స్ అడగటం మానేసి నువ్వు నమ్ము ఫస్ట్. నన్నెందుకు అడుగుతావు? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. హెబ్రీ 11:11. రోమాపత్రిక 4 ఆయన సమర్థుడు. అసలు ప్రభువు వాక్యం ఇచ్చినప్పుడు క్వెషన్స్ అడగటం మానేసి త్వరగా అంటే ఎంత త్వరగా అని ఆలోచిస్తే నీకు రెప్పపాటు ఆయన ఆన్సర్ ఇస్తాడు. త్వరగా జరిగిద్దా అనుకుంటే నీకు ఇంకో వాగ్దానం కనపడదు. త్వరగా అన్నాడంటే చాలా త్వరగా అనమాట. దేవుడు ఎంత త్వరగా కార్యాలు చేశాడు. నిన్న మా కుటుంబ జీవితంలో చాలా గొప్ప అద్భుతం జరిగింది. నేను తర్వాత సాక్ష్యం చెప్తాను. సో దేవుడు న్యాయవంతుడండి. దేవుడు యథార్థవంతుడు. దేవుడు న్యాయవంతుడు. దేవుడు యథార్థవంతుడు మాత్రమే కాదు, ఆయన గురించి దావీదు ఈ సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయంలో ఆయన ఏం చెప్పాడంటే చూడండి, ఆ మాట కూడా చదువుతాము. వచనం 31, యెహోవా వాక్కు నిర్మలము అని చెప్పాడు. ఆయన యథార్థవంతుడు, ఆయన న్యాయవంతుడు, ఆయన వాక్కు నిర్మలము అన్నాడు. నిర్మలం అంటే ఏంటి అర్థం? నిర్మలం అంటే ఇట్స్ వెరీ క్లీన్ అనుకోండి. ఇట్స్ వెరీ క్లీన్, ఇట్స్ వెరీ క్లియర్ అంతే. దేవుని వాక్యము ఇట్స్ వెరీ క్లియర్, ఇట్స్ వెరీ క్లీన్ అన్న. దేవుడు ఇది చెప్పాడంటే అందులో ఇక ఏ కపటపు ఆలోచన మనుషుల్లో కనపడేటట్లుగా మనం చూడలేము ఆయనలో. అంత నిర్మలం. నిర్మలంగా మాట్లాడేవాళ్ళు ఎవరు మన జీవితంలో? చిన్నపిల్లలు మాట్లాడు నిర్మలంగా. మన ప్రభు ఏమన్నాడు? మీరు ఈ చిన్న బిడ్డల వలె అన్నాడు. మీరు ఈ చిన్న బిడ్డ నిర్మలంగా మాట్లాడతారు. వాళ్ళకి ఏ కుయుక్తి ఉండదు, ఏ కపటం ఉండదు. చూడండి, ఉద్దేశపూర్వకంగా చెప్తూ కూడా మళ్ళీ ఏమంటారు? నేను ఇలాగ అనలేదన్నయ్య, ఇలాగ అనలేదక్క అని చెప్తారు. ఎంత కపటం అందులో ఉంటుందో. కానీ దేవుడు నిర్మలమైన వాక్యం అనిపించాడు. ఆయన వాక్యం నిర్మలమైంది. ఆయన యథార్థవంతుడు, ఆయన న్యాయవంతుడు. ఈ అధ్యాయంలో యథార్థత అనే విషయాన్ని చాలాసార్లు రాశాడు. అలాగే నిర్మలము అనే విషయాన్ని కూడా రాశాడు. దేవునికి స్తోత్రం. మీరు వాక్యాన్ని టెస్ట్ చేయక్కర్లేదు. నీళ్ళుని టెస్ట్ చేయండి. నీళ్ళుని టెస్ట్ చేయండి. అది ఎసిడిక్కా బేసిక్గా చెక్ చేయండి. అందులో ఎన్ని మినరల్స్ ఉన్నాయో చెక్ చేయండి. దేవుని వాక్యాన్ని చెక్ చేయకండి. దేవుని వాక్యం నిర్మలమైంది. ఇతరులు మన్నాను తినినను చనిపోయారు, కానీ నా మాటలు ఆత్మీయజీవమై ఉన్నవి అన్న. సో పెర్ఫెక్ట్ ఫుడ్ ఏముంది ఈ ప్రపంచంలో? కల్తీ లేని ఆహారం ఏముంది? కల్తీ లేని ఆహారం ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు. కానీ దేవదూతల ఆహారం కల్తీ లేనిదే, కానీ అది తిన్న ప్రజలు చచ్చిపోయారు. అది తిన్నా ప్రజలు చనిపోయారు. కానీ మీకు ఇలా చెప్తున్నాను, దేవుని నోటి నుండి వచ్చి మాట తినేవాడు ఎప్పటికీ చచ్చిపోడు. ఎందుకంటే ద్వితీయోపదేశకాండం 8:3లో చెప్పాడు కదా, నా నోటి నుండి వచ్చి మాట మిమ్మల్ని జీవింపజేస్తున్నాను. కాబట్టి దేవుని వాక్యం నిర్మలమైంది. కొంతమంది అంటారు రాత్రి చపాతీలు తినండి, మధ్యాహ్నం మొలకలు తినండి, ఉదయం ఇది తినండి అంటారు. తినండి, దేవునికి స్తోత్రం. దేవుడు మీకు ఇచ్చాడు కృప, తినండి. మా రాజన్లాగా అత్తమాట వేడి నీళ్ళే తాగండి, నో ప్రాబ్లం. కానీ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎన్ని మంచి అలవాట్లు చేసుకున్నా కూడా సృష్టి వ్యర్థమైంది. సృష్టి వ్యర్థమైంది. కాబట్టి ఇవన్నీ కూడా వ్యర్థమైనవి. వాస్తవంగా మనం నమ్మాల్సింది ఫాలెన్ క్రియేషన్ కాదు, మనం నమ్మాల్సింది రిడెంప్షన్ నమ్మాలి, విమోచన నమ్మాలి. ఆయన వాక్యం నిర్మలమైందన్న. ఆ వాక్యాన్ని ఎవరైతే హృదయంలో పెట్టుకుంటారో వాళ్ళు కూడా చాలా నిర్మలంగా ఉంటారు. కొంతమంది పేర్లే నిర్మల, కానీ నిర్మలం ఉండదు. మీ జీవితాలు అలాగ ఉన్నాయా? పరిశీలన చేసుకోండి. ఉదయకాలం పేరేమో నిర్మల అని ఉంటుంది, వాళ్ళు నిర్మలంగా కనపడతారు. దేవుని వాక్యం చూడండి ఎంత స్పష్టంగా రాశాడో. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. దేవుని వాక్యము మీ అందు నిలుచుచున్నది అన్నాడు. దేవుని వాక్యం ఏ వాక్యం? నిర్మలమైన వాక్యం. నిర్మలమైన వాక్యం మీలో ఉంటే మీరు ఎలా ఉంటారు? నిర్మలంగా ఉండండి. మీరందరూ నిర్మలంగా ఉందురుగాక. నా ప్రార్థన ఈ ఉదయకాలం మీరు కూడా అందరి కొరకు ప్రార్థన చేయండి. మనమందరము నిర్మలముగా ఉందుముగా. హృదయములో కపటం లేనివాడు ఏమన్నాడు?
హృదయంలో కపటం లేనివాడు నిర్దోష్ కపటం లేనివాడు ధన్యుడు అన్నాడు. ఈ ధన్యవచనం దావీదు ఎవరి గురించి రాశాడు అని కూడా అడిగాడు రోమపత్రిక 4వ అధ్యాయం. కాబట్టి ఇలా చెప్తున్నాను, మన హృదయం నిర్మలంగా ఉండాలి. ఈ అప్లికేషన్ ఈయన చేతికి ఇచ్చాం, దీన్ని మళ్ళీ ఈయన ఎలా మారుతాడో ఏం చేస్తాడో అని అనుకోకూడదు అన్నమాట. ఈ బ్రదర్ చేతికి అప్లికేషన్ ఇచ్చాం, ఇది నిర్మలంగా మళ్ళీ సెట్ చేసేస్తాడు ఈయన అనేటట్లుగా ప్రభు మిమ్మల్ని వాడుకొనును గాక. ఈ వాక్యంలో మనం అదే చూస్తున్నాం అన్నమాట. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయంలో మన ప్రభు త్వరగా న్యాయం తీరుస్తాడు అనేది ఉదయకాలం మనం నమ్ముదాము. కెరూబు మీద ఆయన వస్తున్నాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ 13వ వచనం 14 చూడండి. గర్జించెను అనే మాట చూస్తున్నాం. సర్వోన్నతుడు ఉరుముధ్వని పుట్టించెను, తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను, మెరుపులను ప్రయోగించి వారిని తరిమివేసెను. యెహోవా గద్దింపునకు తన నాసికారంధ్రముల శ్వాసం వడిగా విడవగా ఆయన గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను, భూమి పునాదులు బయలుపడి. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? దావీదు పక్షంగా యుద్ధం చేస్తున్నాడు. దావీదు ఏమన్నాడు? యుద్ధము యెహోవాదే అన్నాడు. ఆయన యుద్ధం చేస్తే ఏం జరిగిద్ది? ఏయ్ మా ఓడి జోలికి ఎందుకు వచ్చారు అని ఆయన అనేటప్పుడు ఆ స్వరానికి ఏం జరుగుతుందంటే ఆయన నాసికారంధ్రం నుంచి వచ్చే గాలికే మొత్తం భూమి పునాదులు కనపడుతున్నాయంట. అంటే ఆయన ఎంతగా గర్జిస్తాడు, తన వారి పక్షంగా ఆయన ఎంతగా గద్దిస్తాడు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన గర్జనకు, ఆయన గద్దింపుకు ఏం జరుగుతుందంటే భూమి పునాదులు బయలుపడే అంత. మనకి ఎవడో గుచ్చేసి మనం ఏడ్చేస్తా ఉంటే మనల్ని ప్రేమించే వాళ్ళు ఏమో పర్లేదులే, ఏం చేయాలి, అదే తగ్గిపోద్ది అని అంటే మనకి ఎలా ఉంటుంది? అదే అతనేమో మన హృదయం గుండెలో పొడిచేసాడు అనమాట. గుండెలో పొడిచేసి మనకు నొప్పి వచ్చేటట్టు చేస్తే మన పక్కన కూర్చొని ఇలాంటివి మా చిన్నప్పటి నుంచి మేము చాలా చూసాం అని అంటే ఎలా ఉంటుందండి? మన బాధ వాళ్ళకి ఏమర్థమైంది? కానీ మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు యందు మనతో సహానుభావం లేనివాడు కాడు. అది గుర్తుపెట్టుకోండి. మనం ఎంత పెయిన్ ఫీల్ అవుతున్నామో ఆయనకు తెలుసు. అందుకనే ఆయన మన పక్షంగా వచ్చి ఏం చేస్తాడంటే గర్జిస్తాడు. మీకు వస్తున్న బాధలో నుంచి ఆయన కోపం పుడుతుంది. అర్థమైందా? కొంతమంది అంటారు, ఎందుకురా నీకు అంత కోపం అంటారు. కోపం కాదురా బాబు, నాది బాధ, నీకు అర్థం అవ్వట్లేదు. నాది బాధ అంటారు. నాది బాధ, నాది కోపం కాదు. యేసుక్రీస్తు ప్రభు ఎంత గొప్ప ప్రధాన యాజకుడు అంటే ఆయన యోహాను పత్రికలో చెప్పాడు, మన హృదయమును కంటే పైన ఉన్నవాడు అనమాట. 21వ వచనం. హృదయం కంటే అది కూడా వచనం 20 అండి. యోహాను మొదటి పత్రిక 3:20. ఆయన మన హృదయమును చూస్తున్నాడు మాత్రమే కాదు, మనం చదివిన అధ్యాయం హెబ్రీ పత్రికలో చదివాం కదా, ఆయన మన బలహీనతలందు మనతో సహానుభవము లేనివాడు కాడు. ఆ మాట అందరూ మర్చిపోవద్దు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము వచనం 15. ఖచ్చితంగా దేవునికి మన పెయిన్ తెలుసు. అందుకని మనతో ఉన్న వాళ్ళకి అర్థం కాక లైట్ తీసుకో, లేకపోతే ఏం కాదు, అలాగే ఉంటుంది, ఫస్ట్లో నాకు అలాగే ఉంది అంటే ఏంటంటే నువ్వు గొప్పోడు అని అనుకోకు. మాకు ఇప్పుడు జోఫర్ గాడు, బిల్దద్ గాడు, ఎలిఫేజ్ గాడు వచ్చారు కదండి. గాడు అంటున్నానని ఏమనుకోదు, మీరు రూ రాసుకోండి, మీకు ఇష్టమైతే గారు అని పెట్టుకోండి. ఈ ముగ్గురు యోబు చుట్టూ చేరి ఏమంటారు వాళ్ళు? నీ పిల్లలు పాపం చేయలేదా, నువ్వు ఏ తప్పు చేయకుండానే నీ మీదకి ఎంత వచ్చిందా అని అడుగుతున్నారు. సరే, తప్పులేదు, బాగానే అడిగారు. అసలు వీళ్ళు యోబుని అంటానికి అసలు వీళ్ళ గురించి ఏమైనా సాక్ష్యం ఉందా? వీళ్ళ గురించి ఏమైనా సాక్ష్యం చెప్పాడు దేవుడు? కాబట్టి విషయం ఏంటంటే చిల్ల పెంకుతో తన కురుపులను గోక్కుంటున్న స్థితికి వెళ్ళిపోయిన వ్యక్తి చుట్టూ చేరి 30 అధ్యాయాల పైనే వాదించారండి వీళ్ళు. వాదించారో మరి మీరు చదవండి యోబు గ్రంథం చదివితే మీకు అర్థమైంది. వాళ్ళు వాదించారు, వాళ్ళు వేధించారు అన్నమాట. కానీ మన ప్రభు అలాంటి మన పెయిన్ ఆయన తీసుకుంటాడు, మన నొప్పి ఆయన అనుభవిస్తాడు. ఇప్పటికీ ఆయన మనుషుడే. హీఈస్ ఎ పెర్ఫెక్ట్ మ్యాన్ రైట్ నౌ కూడా. దేవుని కుడిపార్శ్వాన ఉన్న మనుష్య కుమారుడు అని రాశాడు. ఎవరు చెప్పారు ఈ మాట? స్టెఫన్ చెప్పాడు. అపోస్తల కార్యాల గ్రంథంలో ఏమన్నాడు? మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుట నేను చూస్తున్నాను అన్నాడు 7వ అధ్యాయం. అంటే పెర్ఫెక్ట్ మ్యాన్. పెర్ఫెక్ట్ మ్యాన్ అంటే అర్థం ఏంటి? ఆకలి బాధ ఆయనకు అర్థమైంది.
మన గుండెలో వచ్చే మంట ఆయనకు అర్థమైంది. మన వెన్నులో పుడుతున్న వణుకు ఆయనకు అర్థమైంది. మన మనకు నిద్ర పట్టకపోవడం ఆయనకు అర్థమైంది. ఆయన మన పెయిన్ అర్థం చేసుకుంటాడు. మనల్ని మోసం చేస్తున్న వారందరి కుయుక్తులు ఆయనకి తెలుసు. నా పక్షంగా ఎవ్వరు లేరనుకుని నా మీద యుద్ధానికి రావద్దు. మీ పక్షం కూడా ఎవ్వరు లేరనుకుని ఎవరు మీ మీదకి యుద్ధానికి రానియద్దు. మీ పక్షంగా ఉన్నవాడు ఎలాంటి వాడంటే, అసలు నువ్వు మొర్ర పెట్టాలి. ఎలా మొర్ర పెట్టమయ్యాడు అన్నాడు చూడండి. మొర్ర ఎలా పెట్టాడు? ఒక మాట చదువుదాం చూడండి. ఆ మొర్ర గురించి కూడా రాశాడు. వచనం 7వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన చెవుల్లో చొచ్చెను. అప్పుడు వెంటనే ఆయన ఇన్వాల్వ్ అయిపోయాడు. జస్ట్ ఎ స్మాల్ ప్రేయర్. ఈ ఉదయకాలం ఒక చిన్న ప్రార్థన చేయండి. అపోహలు పెట్టుకోవద్దు. దేవుడు వింటాడా? దేవుని దగ్గరికి వెళ్తదా అని అనుకోవద్దు. మీకు ఒకటి తెలుసా? మనం చదివిన లోక 18లో యేసు ప్రభు చెప్పారు ఆ ఉపమానం. ఏం చెప్పారు? మీరు విసుగక నిత్యం ప్రార్థన చేయాలని నేను మీకు ఉపమానం చెప్తున్నాను అని చెప్తే ఏం చెప్పాడు? ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలు ఎవరి దగ్గరికి వెళ్ళిందని చెప్పాడు? అన్యాయస్తుడైన వాని దగ్గరికి వెళ్ళిందని చెప్పాడు. మన ప్రభు తన గురించి ఏం చెప్పుకున్నాడు? మరి అన్యాయస్తుడైన అతనే న్యాయం తీరుస్తే నేను న్యాయం చేయనా? దేవుడు న్యాయం చేయడా అన్నాడు. మరి ఇలా చెప్తున్నాను. ఆమె మాటి మాటికి గోజాడైంది. నువ్వు జస్ట్ చిన్న ప్రేయర్ చెప్పి ఉదయం, ప్రభా ఇదిగో ఈ వ్యక్తి ఇలా చేశాడు. ప్రభా ఇదిగో వీళ్ళు ఇలా చేశారు. నీ చెవి దగ్గర తీసుకొని వస్తున్నాను. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అది చెయ్యి. ఆయన చెవుల్లోకి గాని మన ప్రేయర్ వెళ్ళిందంటే వెంటనే ప్రభు ఇన్వాల్వ్ అవుతాడు. ఇశ్రాయేలును ముట్టినవాడు నా కనుగుడ్ని ముట్టినవాడు అన్నాడు ప్రభు. గుర్తుపెట్టుకోండి. అనవసరమైన పనులు చేయకండి. దేవుని యొక్క పనిని పాడు చేయకండి. ఎందుకంటే పెర్ఫెక్ట్ ప్రేయర్స్ వెళ్తాయి ఇక్కడి నుంచి. ఈ పరిచయలో ఉన్న వాళ్ళు ప్రార్థనలన్నీ నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైందే బహుబలం కలిగిందే ఉంటది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం. ఈ ప్రార్థనలు వేరు, ఇంతకుముందు చేసిన ప్రార్థనలు వేరు. ఈ ప్రార్థనలో మనం ఏం చెప్తాం? బికాస్ ఐ యామ్ జస్టిఫైడ్, బికాస్ ఐ యామ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్, బికాస్ ఐ యామ్ యువర్ చైల్డ్ ఆఫ్ గాడ్, ఐ యామ్ యువర్ బిలోవడ్. నేను నీ ప్రియుడను కనుక, నువ్వు నా నీతి కనుక, నీ రక్తంతో నేను కడగబడ్డాను కనుక, నీ ఆత్మకు నేను ఆలయం కనుక నా జోలికి ఇదిగో వెళ్ళి తెస్తున్నారు ప్రభువా అని అడగగానే ఇది బలమైన ప్రార్థన. పేతురు మొదటి పత్రిక 3:10 ఏమన్నాడు? ఆయన చెవులు నీతిమంతుల ప్రార్థన వైపు ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు ఆయన చెవిని మన వైపు ఒగ్గి వినటానికి ఇష్టపడుతుంది. మనకు చెవులను నిర్మించింది ఎవరు? కీర్తనగారుడు ఏమన్నాడు? నీవే నాకు చెవులను నిర్మించితివే అన్నాడు. సొలొమోను రాజుకి ఆయన ఏమిచ్చాడు? వినే హృదయం ఇచ్చాడు. రాజుల మొదటి గ్రంథంలో మనం చదువుతాం. మరి అట్టి ప్రభు మన ప్రార్థన వింటే ఏమైద్దండి? మీరు ఎవరెవరికో అన్నీ చెప్తున్నారు కానీ ఒక్కసారి మీరు మోకరించండి ఉదయం చాలు. నేనేం అడగట్లే. ఒక్కసారి మీటింగ్ అవ్వగానే మోకరించి మీ అప్లికేషన్స్ అన్నీ ఆయన సన్నిధిలో చదివేసేయండి. యెఫ్తా తన సంగతి అంతయు ఆయన సన్నిధినే వినిపించాడు. హిజ్కియా ఏం చేశాడు? రబ్షాకే పలికిన మాటలన్నిటినీ కూడా ఆయన సన్నిధిలో చదివాడు. జస్ట్ మీరు చదవండి, వినిపించండి. ప్రేయర్ ఒక మోడల్లో చేయకండి. కృపగల తండ్రి, కరుణగల తండ్రి, దయగల తండ్రి, ప్రేమగల తండ్రి, జాలిగల తండ్రి, స్తోత్రం ప్రభువా అట్లా కాదు. ప్రేయర్ చేసేటప్పుడు దేవుడు నీతో ఏం మాట్లాడాడో దాంతో సంబోధించడం ప్రారంభించు. ఒక చిన్న ప్రేయర్ ఎలా చేయండి? నాకు ప్రియమైన తండ్రి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. నువ్వు నా కొరకు ప్రాణం పెట్టడానికి నీ కుమారుని పంపించావు. నాకు ఆయన ఇచ్చావు. ఇదిగో ఈ విషయంలో నాకు సహాయం చేయి. ఆయన చెవుల్లోనికి గాని మన ప్రార్థన వెళ్తే ఆయన ఎలా వస్తాడు అనేది ఇందులో రాశాడు. ఆయన ఎలాగ ఇన్వాల్వ్ అవుతాడు అనేది ఇందులో రాశాడు. అసలు ఇంకో విషయం, ఇప్పుడు దాకా ఆయన రాక చాలా మంది ఆటలు కొనసాగుతాయి కానీ ఆయన కానీ ఇన్వాల్వ్ అయితే మాత్రం మొత్తం ఏం చేస్తాడు? శత్రువులను చెదరగొడతానన్నాడు. మీకు కూడా చెప్తాను. ఒకసారి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు? నీళ్ల మీద సూర్యుడిని పడేశాడు అనమాట. నీళ్ల మీద సూర్యకాంతి పడి నీళ్ళన్నీ ఎలా కనపడుతున్నాయి? బ్లడ్ లాగా కనపడుతున్నాయి. బ్లడ్ లాగా కనపడగానే శత్రువులందరూ ఏమనుకున్నారు? వాళ్ళు కొట్టుకుని వాళ్ళు చచ్చిపోయారు అనుకున్నారు. అంటే దేవుడు ఆ టయానికి సూర్యుడిని వాడుకుంటాడు. చూడండి, అసలు నీటిలో సూర్యుడు పడితే నీరంతా రక్తంగా కనపడటం ఏంటి? ఒకసారి ఏమో దేవుడు శత్రువుల మీద కన్ఫ్యూజన్ కలిగించేశాడు. ఇప్పుడు వాళ్ళే పొడుచుకొని చచ్చిపోతున్నారు. మనం ఏం చేయక్కర్లేదు. మనం ఏం చేయాలంటే చక్కగా యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళు కూర్చొని చూడటమే. వీళ్ళిద్దరు నా మీదకి వచ్చిన వాళ్ళు ఏళ్ళెళ్ళు కొట్టేసుకుంటున్నారు ఏంట్రా అన్నట్టు ఉంటుంది అన్నమాట. దేవుడు తారుమారు చేసేస్తాడు. ఆదికాండం 11వ అధ్యాయంలో ఏముంది? తారుమారు తక్కరమారు అంతే. దేవుడు బాబేలు గోపురం దగ్గర తారుమారు చేశాడు అనుకోండి, ఇంక అంతే.
ఎక్కడోళ్ళు అక్కడే గప్చిప్ అనమాట ఇక. సర్దుకుంటారు అందరూ. ప్రభు వాక్యం ఇలా రాసినట్టు చూడండి. తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొడతాడు. అసలు ప్రభు దగ్గర ఉన్న వెపన్స్‌లో పవర్‌ఫుల్ వెపన్ తెలుసా మీకు? ప్రభు దగ్గర ఉన్న వెపన్స్‌లో ఆయుధాల్లో పవర్‌ఫుల్ వెపన్ ఏదంటే ఆయన ముఖ ప్రకాశం. చదవండి. క్రీస్తు విరోధిని ఆయన తన ఊపిరి చేత, తన ముఖ ప్రకాశం చేత లయం చేస్తున్నాడు. జస్ట్ ఆయన గాని టర్న్ ఇచ్చాడంటే ముఖం, ఆ ముఖం యొక్క కాంతిలోనే శత్రువు చచ్చిపోతాడు. అందుకనే మీరు ఎలా అనండి, నా ప్రభు గాని నిన్ను ఒకసారి చూసాడనుకో ఏసేస్తాడు అనాలి. ప్రభు కార్యాలు చాలా గొప్పగా ఉంటాయండి. మన ప్రార్థనలో న్యాయం ఉంటే, మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే అందరిని మోసం చేయటం వేరు, మనల్ని మోసం చేయటం వేరు. మనం ఎవరం? నాకైతే ఈ వాక్యం చెప్తే నాకు కన్నీళ్లు కూడా వస్తున్నాయన్నమాట. మనం ఎవరం? ఆయనకి చాలా ఇష్టమైనోళ్ళు. కూర్చోబెట్టుకొని ప్రతిరోజు తన చిత్తాన్ని చెప్పినోడాయన. రొమ్మున ఆంచుకొని తన ఉద్దేశాన్ని చెప్పినోడాయన. మన విషయంలోనే ఈళ్ళు మోసం చేత్తారా? మనల్నే ముంచేయాలని ప్రయత్నం చేత్తారా? మనల్నే దుఃఖపెట్టాలని ప్రయత్నం చేత్తారా? అసలు ప్రభు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన తన శత్రువుల మీద ఆయన తన మెరుపులను ప్రయోగిస్తున్నాడు. వాళ్ళని చెదరగొడుతున్నాడు. అందుకనే ఆహ్, సంఖ్యాకాండంలో కూడా ఒక మంచి మాట రాశాడు. నీ శత్రువులు చెదిరిపోదురుగాక. 10వ అధ్యాయం 35వ వచనం. మనం సాగి వెళ్తుంటుండగా శత్రువులు చెదిరిపోయే కార్యం ప్రభు చేస్తాడు. కాబట్టి ఇతడు నాకు ప్రియమైన వాడని ప్రభు చెప్తున్నాడు దావీదు గురించి. ఇతడు నాకు చిత్తానుసారుడని చెప్తున్నాడు. నా హృదయానుసారుడని చెప్తున్నాడు. అతడు నాకు ఇష్టుడని చెప్తున్నాడు. మోషే గురించి ఏమన్నాడు? అతడు నా స్నేహితుడు. నేను ముఖాముఖిగా అతనితో మాట్లాడుతున్నా అన్నాడు. అబ్రహాం గురించి ఏం చెప్పాడు? అబ్రహాం నా స్నేహితుడు అన్నాడు. యాకోబు గురించి ఏం చెప్పాడు? యాకోబు నా సేవకుడు అని చెప్పాడు. మన గురించి ఏమన్నాడు? ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు. మత్తయి 3:17. ప్రియకుమారుని జోలికి వెళ్ళొద్దు. ఆయన ప్రియుల జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే అపోస్తుల కార్యాల గ్రంథంలో చెప్పారు కదా 5వ అధ్యాయంలో, మీరు దేవునికి విరోధముగా లేస్తున్నారు. ఆయనతో మీరు పోరాడువారగుదురు సుమి అని చెప్పాడన్న. సో ప్రభువుకి స్తోత్రం చెల్లిద్దాం. శత్రువుల విషయంలో మీరు ఎక్కువ విసిగిపోకండి. ఓకే. జండి బాంబులు అవగొట్టకండి. మీరు ఆ పని ఏం చేయక్కర్లేదు. దేవుడే మన శత్రువులలో తారుమారు కలిగిస్తాడు. వాళ్ళలో వాళ్ళే కొట్టుకొని చచ్చిపోతారు. వాళ్ళలో కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేస్తాడు. వాళ్ళు చెదరగొడతాడు. దేవుడు అంతా మన కొరకు క్లియర్ చేస్తాడు. నలుదిక్కుల దావీదు జీవితంలో దేవుడు ఏం పుట్టించాడంటే, సొలొమోన్ టైం వచ్చినప్పటికి సమాధానం పుట్టించాడు. సో, దేవుడు ఖచ్చితంగా మన 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 తరంలోనే దేవుడు శత్రువులందరినీ లయం చేయబోతున్నాడు. నమ్మండి. మన తరంలోనే కడవరి శత్రువు చచ్చిపోబోతున్నాడు. అంటే అర్థం ఏంటి? వి ఆర్ ద ర్యాప్చర్ జనరేషన్. వి ఆర్ ద ఎండ్ టైమ్ జనరేషన్. వి ఆర్ ద గ్రేస్ జనరేషన్. వి ఆర్ ద బ్లెస్డ్ జనరేషన్. మనము ఎత్తబడే తరానికి చెందిన వాళ్ళం. ఎత్తబడే తరం అంటే కొరింథీ మొదటి పత్రిక 15 ప్రకారం కడవరి శత్రువు మరణించే తరం మనమే. కడవరి శత్రువు అంటే లాస్ట్ ఎనిమీ అన్నమాట. లాస్ట్ ఎనిమీ కూడా మన జీవితాల్లోనే మనం చూడబోతున్నాం. కాబట్టి మన శత్రువులందరి చేతిలోంచి ఆయన విడిపిస్తాడు. దావీదు కీర్తన పాడటానికి గల ముఖ్య కారణం ఏందంటే, శత్రువులందరి చేతిలోంచి ప్రభు ఆయన్ను విడిపించాడు అనే మాట రాశాడు. ఈ అధ్యాయం మీరు ఇంకా స్టడీ చేయండి. నేనైతే ముగిస్తున్నాను. ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. ఇందులో ఈయన చెప్పిన వాటిలో ఇంకో మాట చెప్పాడు చూడండి. వచనం 49. ఆయనే నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదికి లేచిన వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదు. ఈ మాట మనం గమనిస్తున్నాము. దేవుడు మన శత్రువులందరికంటే మనల్ని పైకి లేపుతాడండి. ఓకే. కాబట్టి ప్రభువుని స్తోత్రం చెల్లిద్దాం. ఈ ఈ రోజుకి మీరు ఎంత ఒత్తిడిని ఎదుర్కొంటున్నా, ఎంత టార్గెట్ ఎదుర్కొంటున్నా, ఎంత దెబ్బలు తింటున్నా తెలుసుకోండి, మీ శత్రువులందరికంటే ప్రభు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఆ రోజు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ప్రభు అని పిలవక తప్పదు. ఆ రోజు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మిమ్మల్ని గుర్తించక తప్పదు. దేవుడు అలా చేస్తాడనమాట. అలా మిమ్మల్ని హెచ్చిస్తాడనమాట. కాబట్టి దావీదు చెప్పినట్లుగా రాజు నాకు అల్లుడవుటకు నేను ఎంతటి వాడిని అన్నాడు. అక్కడి నుంచి దావీదు కెరీర్ స్టార్ట్ అయింది. దావీదు కెరీర్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది.
దేవుడు దావీదును ఎంతగా హెచ్చించాడో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభువు మనల్ని హెచ్చిస్తే ఎవ్వరు మనల్ని తగ్గించలేరు. ప్రభువు మనల్ని తగ్గిస్తే ఎవ్వరు మనల్ని హెచ్చించలేరు. కాబట్టి ప్రభువు మనల్ని తగ్గించకుండా మీరు చూసుకోండి. ఎందుకంటే ఆయన తక్కువ చేస్తే ఇంకా ఎవరు లేపుతారండి? జాకీలు పట్టుకొని లేపుతున్నారు కొంతమంది. ఎంత లేపుతారు చెప్పండి? నాకు చాలా సార్లు మెసేజ్ వచ్చిద్దండి. మీకిన్ని సబ్‌స్క్రైబర్‌లు కావాలా? మీరింత డబ్బులు కట్టండి. మీకిన్ని వ్యూస్ కావాలా? మీకింత డబ్బులు కట్టండి. మీ యొక్క వీడియోస్ ప్రమోట్ చేయాలా? మీరు ఇది చేయండి అని వస్తాయి. అంటే అర్థం ఏంటి? ప్రపంచం మనల్ని ప్రమోట్ చేసే పనిలో ఉంది. ప్రపంచం కాదు మనల్ని ప్రమోట్ చేసేది. ప్రభువు చెప్పాడు, "నేను నిన్ను హెచ్చిస్తానని" చెప్పాడు. "నేను నిన్ను గొప్ప చేస్తానని" చెప్పాడు. యెహోషువ గ్రంథం 4:14. ఆయన గొప్ప చేస్తే ఆయనే మనల్ని పరిచయం చేస్తాడు. కాబట్టి ప్రభువు హెచ్చించే పనిలో ఉంటే మీరెవ్వరు తగ్గించకండి. ప్రభువు తగ్గించే పనిలో ఉంటే మీరెవరు హెచ్చించకండి. లేనిపోని హైప్‌లకు కొంతమందికి ఇయకండి. బ్రదర్ ఈ బ్రదరు మేము పుట్టినప్పటి నుంచి ఉన్నాడు. ఈయన్ని చూసారా మీరు? ఈయనలాంటి వాడు లేడు అని మీరెవరి గురించి చెప్పకండి. అదంతా ముఖస్తుతి. వాస్తవంగా అయన్నీ పొగడ్తలనమాట. దేవుడు ఆ వ్యక్తిని తక్కువ చేశాడనుకోండి, మనమేం చేయలేం. అదే దేవుడు నిన్ను హెచ్చిస్తే నిన్నెవ్వడు తొక్కలేడు, తగ్గించలేడు. కాబట్టి దేవుడు మిమ్మల్ని అందరిని హెచ్చించును గాక. ఔట్ ఆఫ్ 60 మెంబర్స్ 5 మెంబర్స్ అనుకోండి. 65 మంది కంటే పైనే ఉన్నారు అనుకోండి. మిమ్మల్ని అందరిని దేవుడు హెచ్చించును గాక. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తే మిమ్మల్ని ఎవరు తగ్గించలేరు. ఈ సత్యం నమ్మి ప్రభువు వైపే చూడండి. ప్రజలు హెచ్చించాలని ఆశపడకండి. ఈ తలంపులు ప్రభు మనందరి వినికిడిలో దీవించును గాక. నేను చెప్పిన మాట మర్చిపోరు గదా! మీటింగ్ అవ్వగానే ఒక క్షణం మీరు మోకరించి మీ రహస్య గదిలో ప్రభువుతో మాట్లాడండి. ప్రభువుకి చెప్పండి. ప్రభు సన్నిధిలోనికి మీ తలంపులన్నీ తీసుకురండి. ఇప్పటిదాకా మీరు చెప్పలేనివి గూడా ఆయన చెవుల్లోకి చొచ్చేటట్టు చేయండి. మీరే జూస్తారు. ఆయన ఎలా వస్తాడో, ఆయన ఎలా ఇన్వాల్వ్ అవుతాడో, ఆయన ఎలా శత్రువులను చెదరగొడతాడో, శత్రువుల పైన మిమ్మల్ని ఎలా హెచ్చిస్తాడో. ఆయన యథార్థవంతుడు. ఆయన వాక్కు నిర్మలమైంది. ఆయన న్యాయవంతుడు. ఈ విషయాలు మనం నమ్ముదాం. ప్రభు ఈ తలంపు మనందరి వినికిడిలో దీవించుగాక. ఆమేన్. దేవుడు తన దాసుని వాడుకొని ఈ యొక్క సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయం ద్వారా మాట్లాడిన సంగతులను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నా. శ్రేష్టమైన సంగతులు అందించిన దేవుని సేవకులకు కూడిపక్షంగా వందనాలు తెలియజేస్తున్నా. అలాగే ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆదిలాబాద్ నుంచి మనతో సహవాసం చేస్తున్నా ప్రశాంత్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. అనేక అనుభవాల గురించి ఈ యొక్క 22వ అధ్యాయంలో చాలా విషయాల గురించి ప్రభు మన అందరితో మాట్లాడారు. ఈ యొక్క ఆడియో పంపించబడుతుంది కాబట్టి మరొకసారి విని మీరు మేలు పొందాలని తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు సాయంత్రం 5 గంటలకి తణుకులోను, అలాగే 8 గంటలకు భీమవరంలో బైబిల్ స్టడీ ఉంటుంది. వీలు కలిగిన వారు పాలు పంపులు పొందండి, ప్రార్థన చేయండి. అలాగే 14 రాజమండ్రిలోను, అలాగే 16, 17 ఇంజరంలోను, 26వ తేదీ నుంచి జగన్నాథపురంలో జరగబోయే పరిచర్ల కొరకు ప్రార్థన చేయండి. సమయంలో ముగింపు ప్రార్థనతో ఆ కొడుకుని ముగింపు చేసుకుందాం. ప్రశాంత్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. వందనాలతో ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కీర్తనీయుడో ప్రభువా, మీకు స్తోత్రాలు. సమాజం మధ్యలో నీ నామమును కీర్తించదను అని లేఖనం రాయబడిన ప్రకారం తండ్రి, ఈ సమయంలో మా ప్రభువా మీ యొక్క మహాత్మ్యమును బట్టి, మీ గొప్పతనాన్ని బట్టి మీరు కీర్తించడానికి, మీరు స్తుతించడానికి అయ్యా మీ వాక్యాన్ని వింటకి ఇచ్చిన కృపకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా గొప్ప దేవుడు మా తండ్రి, అయ్యా మీరు మా పక్షాన నుండి జరిగిస్తున్న కార్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరి మీరే పూజార్హుడో ప్రభువా మా తండ్రి. అయ్యా మరి ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా మిమ్మల్ని దర్శించారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. వాక్యానుసారమైన కీర్తనలు మేము నేర్చుకుంటున్న సంగతులు మా ప్రభువా మేము బట్టి పాడడానికి, మీ నామాన్ని గానం చేయడానికి అయ్యా మీరు ఈ సహవాసం నడిపించారు ప్రభు, మీకు స్తోత్రాలు. మా చుట్టూ అనేకమైన దుర్బోధనలు ఉన్నాయి ప్రభువా. మరి అయినప్పటికీ మమ్మల్ని ఆ దుర్బోధన విడిపించి శ్రేష్టమైన సహవాసంలోనికి అయ్యా వాక్యానుసారంగా మేము మాట్లాడే సహవాసంలోనికి, అలాగే కీర్తించే సహవాసంలోకి మమ్మల్ని నడిపించారు, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం అయ్యా. మరి మేము మీ ప్రియ కుమారులము అయ్యా. మరి మా మీదికి లేచి వారిని మీరు ఎలాగూ అనుస్తారో మా ప్రభు మాతో మాట్లాడినారు. అంతేకాదు మమ్మల్ని ఏ విధంగా హెచ్చిస్తారో అది కూడా మీరు మాతో మాట్లాడినారు. ప్రతి ఉదయకాల సమయంలో
నిర్మలమైన మీ వాక్కునిస్తున్నారు ప్రభువా. మీ మాటలు ఆత్మయు జీవంనై ఉన్నాయి ప్రభువా. ఆ మాటలు మమ్మల్ని జీవింపచేస్తా ఉన్నాయి. అయ్యా మరి మీరు యథార్థవంతుడవు తండ్రి, న్యాయవంతుడవు. మీరు త్వరగా న్యాయం తీరుస్తారని మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడి మాకు ఆదరణ కలిగించాలని మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ యొక్క సన్నిధి ప్రకాశము ప్రతి ఉదయకాల సమయంలో మేము పొందుకోవడానికి మీ సన్నిధిలో, మీ ఆలయంలో, మీ దేవాలయం విడవకుండా సమాజం మధ్య మా ప్రభు మరి మేము కీర్తించడానికి, అలాగే మరి మీ యొక్క ఆలయంలో మీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రభువా మరి మీరు త్వరగా మా ప్రార్థన ఆలకిస్తారని ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడినారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా తండ్రి, ఉత్తర దిక్కు నుంచి వచ్చే ప్రతి ప్రమాదం నుంచి తప్పిస్తున్నారు ప్రభువా. మా ప్రభు, మా శత్రువు మా ముందు నిలవలేకుండా మా ప్రభా మీరు మమ్మల్ని కాపాడుతూ వస్తున్నారు. మీరు మాకు కేడంగా ఆశ్రయ దుర్గంగా ఉంటుంది. వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వర్తమానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ దాసుని వాడుకొని సమృద్ధి అయిన ఆహారాన్ని మీరు మాకు ఇచ్చారు ప్రభువా. అందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. చేరొచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. అలాగే కూడిక నడిపించండి, దీవించండి. మా ముందు మా ప్రభా ఇంజరం మరి తండ్రి యొక్క ప్రాంతంలో మరి 16, 17 తేదీలో మరి కూడిక జరగబోతుండగా మీ యొక్క మహిమను చూడాలి ప్రభువా. అలాగే తండ్రి 14వ తారీఖున రాజమండ్రి కాన్ఫరెన్స్ లో కూడా మా ప్రభు ఒక దినం మా తండ్రి మీ యొక్క మహిమను, మీ యొక్క వాక్యాన్ని వినాలని ఆశపడుతూ ఉన్న ప్రభు సహాయం చేయండి. మరి ముఖ్యంగా తండ్రి 26వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు మా ప్రభు దైవ కుమారుల ఉత్సవాలు, ఆ యొక్క కూడికలు కూడా మా ప్రభు మరి తండ్రి అన్ని విషయాల్లో మీరు సమస్తం సమకూర్చి జరిగిస్తున్నారు. అయ్యా మా ప్రభు అక్కడ మీకు సన్నిధి కాంతి మేము చూడాలి ప్రభువా. మరి అనేకమైన వాగ్దానాలు పొందుకోవాలి. మీరే సహాయం చేయమని, కేవలం వాక్యం వినటకు మాత్రం వాక్యాన్ని ప్రేమించి మీ సన్నిధి చేరవచ్చు కృపను దయచేయమని. ఇంతవరకు మా ప్రభువా మీరు మమ్మల్ని ప్రేమించి అందించిన ప్రతి వాక్యాన్ని బట్టి, సంగతులను బట్టి మేము స్తుతిస్తూ మరొకసారి మీరు మా పక్షాన ఉండి, మాకు వెలుగై ఉండి, మాకు దీపమై ఉండి మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామములో స్తోత్రించి కూడిక ముగింపు చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన ప్రశాంత్ గారికి, అలాగే కూడికలు ఇప్పటి వరకు శక్తిగా వర్తమానం ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడిక ముగింపు చేసుకున్నాం. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.